హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మీకు కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఇలా డిజైన్ చేశాను చూడండి. ఈ మధ్యలోది శారీ క్లాత్ అయితే ఈ బ్లౌజ్కి బార్డర్ ఇలా లేస్ వచ్చింది కదా, ఈ గోల్డ్ కలర్ వచ్చేసింది అనేసి ఇలా గోల్డ్ కలర్తో నేను ఇలా డిజైన్ చేశాను చూడండి. ఈ నెక్ బ్యాక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది డిజైన్. ఇటు సైడ్కి మళ్ళీ ఖాళీగా ఉండకుండా ఇదే గోల్డ్ కలర్ చిన్న లేస్ ఇచ్చేసి ఇదే శారీ క్లాత్ని నేను ఇలా చేశాను చూడండి. ఫ్రంట్ చిన్న లేస్ ఇచ్చేసాను చూడండి. ఇది కవ్ మీకు షేప్ అర్థమవుతుందా చూడండి. ఇది ఇలా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ కింద పెట్టి చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ ఇలా సపరేట్గా ఇలా ఉందన్నమాట. దీనికి ఇలా చిన్న కర్వ్స్ లాగా చేసి చూడండి, చిన్న కర్వ్స్ లాగా చేసి చిన్న పూసలు కుట్టాను. మళ్ళీ కిందకి చిన్న డోరీస్. హ్యాండ్స్ చూడండి, మన కట్ వర్క్ హ్యాండే. ఇలా కట్ వర్క్ ఇచ్చేసి ఇలా చిన్న పూసలు పెట్టేశాను చూడండి. ఇది పోచంపల్లి డిజైన్ ఉంది బ్లౌజ్, కానీ కొంచెం డిజైనర్గా చేద్దామని ఇలా చేశాను. బాగుంది కదా, ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా చేసి ఇలా చిన్న ముద్దు ఇట్లా డోరీస్ ఇచ్చేసాను చూడండి. ముందుకి ఇలా స్టార్ నెక్ ఇచ్చేసాను. ఇలా ఇది ఇంకొక మోడల్. ఇది మామూలుగా ఈ శారీలో క్లాత్ ఈ మెరూన్ వచ్చింది కాబట్టి ఇలా మెరూన్తో నేను ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను చూడండి, ఎంత నీట్గా ఉందో. ఇది యాక్చువల్గా రౌండ్ నెక్కే, మీకు అర్థమవుతుంది కదా. ఈ రౌండ్ నెక్కే ఓన్లీ సింపుల్గా ఉండొద్దు అనేసి నేను ఇది బార్డర్ వచ్చింది కదా మెరూన్ కలర్, ఈ బార్డర్ని ఇలా తీసి నేను ఇలా స్టిచ్ చేశాను చూడండి. ఇలా కనిపిస్తుందా? ఇలా చేసి ఇప్పుడు మనం ఇక్కడ నెక్కు పైపింగ్ ఇచ్చాం కదా, ఇక వీపుకు కూడా ఇలా పైపింగ్ నీట్గా ఇలా ఇచ్చేసాను. ఇక్కడ హ్యాండ్స్ చిన్న పఫ్ హ్యాండ్ ఇచ్చాను. ముందుకి ప్రిన్స్ కట్ పెట్టాను చూడండి. ఈ ప్రిన్స్ కట్ మనకు ఈ కుట్లు కనిపించకుండా ఎలా కుట్టాలో నేను మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి. ఈ ప్రిన్స్ కట్ ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ముందుకు కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా ఇచ్చేసాను. అర్థమవుతుందా? ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, ట్రై చేస్తే బాగుంటుంది. ఈ టాజిల్స్ కూడా మనము చూడండి శారీ క్లాత్లో ఇలా ఈ మెరూన్ క్లాత్ వచ్చేట్టు నేను ఇలా స్టిచ్ చేశాను. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, మన ఛానల్ని ఫాలో అవ్వండి. డిఫరెంట్ డిజైన్స్ మీకు అర్థమవుతాయి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 వీడియోస్ పెట్టాను చూడండి. ఈ బ్లౌజ్ ఇలా వచ్చేసింది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న పైపింగ్ ఇచ్చాను చూడండి. ఈ శారీ కలర్ ఈ కలర్ ఉందన్నమాట, అందుకని శారీ కలర్తో ఫస్ట్ ప్రిల్స్ ఇచ్చేసి ఇలా లైన్గా ఇలా చిన్నగా పూసలు కుట్టుకుంటూ వచ్చాను చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా పూసలు ట్రై చేసి ఇలా కుట్టేసాను చూడండి. చిన్న లేస్ ఇచ్చాను, చిన్న పఫ్ ఇచ్చాను. ఫ్రంట్కి రౌండ్ నెక్కే ఇలా పైపింగ్ ఇచ్చేసాను చూడండి. ఇది నారాయణపేట శారీలోది బ్లౌజ్. శారీ ఇదే కలర్, బ్లౌజ్ ఇదే అయితే రొటీన్ అవుతుందనేసి చిన్న కర్వ్ డిజైన్ ఇలా బార్డర్ ఉంటుంది కదా, బిగ్ బార్డర్ హ్యాండ్స్కి పెట్టేసి స్మాల్ బార్డర్ని నేను ఇలా చేశాను చూడండి. ఇలా కర్వ్ డిజైన్ ఇలా ఇచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చేసాను. దీనికి చిన్న హ్యాండ్ పెట్టేశాను, చిన్న డోరీస్ చూడండి. ఈ డోరీస్ కూడా ఈ హ్యాంగింగ్స్ కూడా టాజిల్స్ ఇవి ఎలా స్టిచ్ చేయాలో కూడా మన వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి. ఇది ఫ్రంట్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి చూడండి. ఇక్కడ చిన్న బార్డర్ వస్తుంది కదా, ఆ చిన్న బార్డర్ని ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి సపరేట్ కట్ చేసి మళ్ళీ ఇలా పైపింగ్ ఇచ్చేసి దీన్ని ఇలా జాయింట్ చేసుకున్నాను చూడండి.
కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వేసుకుంటే లుక్ చేంజ్ ఉంటుంది అనేసి ఇలా ట్రై చేశాను. ఇది ఇంకొక బ్లౌజ్, కరువు షేప్ కాకుండా కొంచెం ఇట్లా సమోసా మోడల్ షేప్ లాగా ఉండాలనేసి కొంచెం డిఫరెంట్గా హ్యాండ్కి కనిపిస్తుందా క్లియర్గా. ఇది నెక్ మొత్తం ఇలానే కుట్టేసుకుంటూ వచ్చాను చూడండి. లోపల చూస్తే కూడా నీట్గా ఉండాలి, మనం ఏ స్టిచ్చింగ్ చేసినా సరే లోపల చూస్తే కూడా ఫినిషింగ్ నీట్గా ఉండాలి, అలా కుట్టుకోవాలి. దీనికి చిన్న చిన్న డోరీస్ ఇచ్చేసాను ఇలా. ఇదొక పట్టు చీరలోది, ఇలా ట్రై చేద్దాం అనేసి ఇలా ట్రై చేశాను. యాక్చువల్గా శారీ ఇలా పింక్ కలర్ వచ్చేసింది, ఇలా వేసిన తర్వాత చిన్న లేస్ వేసి చూద్దాం ఇలా బీడ్స్తో, ఈ చిన్న చిన్న బీడ్స్తో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందా అనేసి నేను ఇలా ట్రై చేశాను. చూడండి ఎంత బాగుంది. ఇలా చిన్న చిన్న బీడ్స్తో ఇలా ట్రై చేస్తే మగ్గం వర్క్ లాగా కనబడుతుంది కదా. ఈ మధ్యలో చిన్న ప్యాచ్ లాగా ఇచ్చేసాను చూడండి. ఇలా ఫ్రంట్కి మళ్ళీ ఖాళీగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ ఒకటి ఫ్లవర్ మోడల్ ఇచ్చేసి ఇదే క్లాత్తో నేను ఇలా డిజైన్ చేశాను. మీకు యూజ్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను చూడండి. ఇది ఒక శారీలోదే, శారీ ఇలా క్రీమ్ కలర్ వచ్చేసిందండి. అందుకే నేను ఆ క్రీమ్ కలర్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి, అన్నీ నార్మల్గా అయిపోతున్నాయి కదా అనేసి ఇలా చిన్న చిన్న లైన్స్ మోడల్ ఇచ్చేసి ఇలా చేసేసాను. ఫ్రంట్కి కూడా మళ్ళీ క్రీమ్ కలర్ వేసి ఇలా చేశాను చూడండి. చూడండి బ్లౌజెస్ అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఐడియా ఉంటుందనేసి నేను ఇలా చేస్తున్నాను. లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన వీడియోలని ఫాలో అవ్వండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడప్పుడు కొత్త మోడల్స్ పెడుతూనే ఉంటాను చూడండి. అన్ని ట్రెండీ మోడల్, డిఫరెంట్ మనకి బ్లౌజ్ శారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్తోనే మనకు లుక్ ఎక్కువ వస్తుంది కదా, అందుకనే నేను ఇలా ట్రై చేయమంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.